రైట్, అందరికీ జై భీమ్. ఉమ్మడి అనంతపూర్ జిల్లా, అదేవిధంగా ఎస్సీ రిజర్వ్ అయినటువంటి సింగనమల నియోజకవర్గానికి సంబంధించి అసలు సింగనమల నియోజకవర్గం మొత్తం కూడా ఏ విధమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైన పరిస్థితులు అలా జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయంటే అది అర్థం కాని పరిస్థితిగా ప్రతి ఒక్కరు కూడా మెదులుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు అధికారం చేపట్టి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా రోజుకు ఒక రకమైన సమస్యలు తలెత్తుతూ రోజుకు ఒక విధమైన ఘటనలు బయటకు రావడం జరుగుతుంది. ఒకసారేమో ఎవరైతే అక్కడ ఇసుక అమ్ముకుంటున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులపైన రకరకాలుగా కూడా ఆరోపణలు చేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మరో పక్క చూస్తే సాక్షాత్తు తెలుగుదేశం కార్యకర్తే మా ఎమ్మెల్యే శ్రావణి గారు మా పైన కేసులు పెడతా ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పేసి సాక్షాత్తు కార్యకర్త కూడా అక్కడ ఆత్మహత్య చేసుకొని రకరకాలుగా కూడా ధర్నాలు రాస్తారోకలు చేసే సంగతి చేస్తాం. అదేవిధంగా ట్రూమెన్ కమిటీ సభ్యులకి తర్వాత ఎమ్మెల్యే శ్రావణి గారి విషయానికి వస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య రకరకాలుగా కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే కార్యకర్తలు అనేవాళ్ళు పూర్తిగా నలిగిపోయిన పరిస్థితి. ఒక పక్క ఎమ్మెల్యే శ్రావణి గారి దగ్గర ఉంటే ఏం జరుగుతుందో, లేదా ట్రూమెన్ కమిటీ దగ్గర ఉంటే ఏం జరుగుతుందని కార్యకర్తలు కూడా తర్జన పడుతూ అదేవిధంగా కొనసాగుతున్న సంగతి. ఇదే తరుణంలో దాదాపు అంటే అక్కడ సిఐగా పనిచేసినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐ గారు కూడా ఈ రాజకీయ కుట్రల్లో లేదా రాజకీయ వ్యవస్థలో లేదా ఈ యొక్క ఘటనలో వారు కూడా పూర్తిగా బదిలీ అయిన పరిస్థితి. ఈ విధంగా రోజుకో ఘటన ఆ విధంగా జరుగుతున్న సందర్భంలో ఎంతో కొంత ఇప్పటికి సద్మనేంది లేదా ఇప్పుడు బాగానే ఉందిలే సింగనమల అనుకున్నప్పుడు ఈరోజు సాక్షాత్తు హిందువులు దేవాలయాల్లో చాలా గౌరవంగా పూజించుకునే పూజారులు, అంటే అక్కడ ఏదైతే ఆంజనేయ స్వామి గుడిలో ఒక పూజారిగా పనిచేస్తున్నటువంటి ఒక స్వామి, ఆ పూజారి గారు సాక్షాత్తు అనంతపురం కలెక్టరేట్ ముందుకు వచ్చి నాకు సాక్షాత్తు ఎమ్మెల్యే శ్రావణి గారు వాళ్ళ అమ్మాయినటువంటి బండారు లీలావతి గారు వాళ్ళ మనసు ద్వారా మమ్మల్ని కొట్టిస్తూ ఉన్నారు, మమ్మల్ని బయటకు నూకుతూ ఉన్నారని చెప్పేసి తాను కూడా ఈరోజు ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంటో ఎవరికి తెలియదు. కానీ ఆయన చెప్తున్న మాటలు ఏమంటే మేము దాదాపు ఈ ట్రస్టీ సభ్యులుగా లేదా ఆలయ కమిటీలుగా ఎక్కడో బయట వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఇక్కడ ఏదైతే దాదాపు ఈ గుడికి సంబంధించి 6 కోట్లు 5 కోట్ల రూపాయలు కూడా ఫండింగ్ ఉంది, వీటిని అన్నిటి దోసుకోవడానికి వీళ్ళు ఈ విధంగా మా పైన కుట్ర పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పూజారి గారు కూడా సాక్షాత్తు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇంకో రకమైన ఆరోపణలు ఏమున్నాయంటే పూర్తిగా కొన్ని ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆ దేవాలయంలో కొన్ని వస్తువులు లేకపోతే ఏదో ఖనిజాలు ఉన్నాయి, వాటిని తవ్వుకోవడానికే ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, లేకపోతే ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే అక్కడ జరుగుతున్న పరిణామాలపైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకత్వం కానీ దృష్టి ఎందుకు సారించలేదు, దృష్టి సారించి ఎందుకు ఆ విధమైన సంఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి, ఎందుకు పార్టీ గాడి చెప్తూ ఉందని చెప్పేసి ఎందుకు నాయకత్వం ఆలోచన చేయలేదని చెప్పేసి ఇదే సందర్భంగా చాలా మంది మొదలుపడుతూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితులు చోటు చేసుకుంటే రానున్న రోజుల్లో మరింతగా ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. పార్టీ ఇప్పటికే జనాల్లో కానీ ప్రజల్లో రకరకాలుగా కూడా క్షీణించిపోతూ ఉంది. మరి ఈ సందర్భంలో మనం పూర్తిగా ఏ ఒక్క బాధ్యత తీసుకోకుండా ఇదే విధంగా వదిలేస్తే పూర్తి పార్టీనే ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఎందుకు ఆలోచన చేయలేదని చెప్పేసి మొత్తం కార్యకర్తలు అందరూ కూడా ఆలోచించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికైనా సరే ఒక ఎమ్మెల్యేగా పాపు తాను బాగా చదువుకొని ఈరోజు ప్రజలకు మంచి సేవ చేస్తున్న తరుణంలో ఇలాంటి ఆరోపణలు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం అని చెప్పేసి మేమంతా కూడా భావిస్తున్నాము. ఏదేమైనా అక్కడ జరిగే పొరపాట్లు కానీ సమస్యలు కానీ వెంటనే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ లేదా పార్టీలో ఉన్న పెద్దలంతా కూడా వాటిపైన దృష్టి సాధించి ఏం జరుగుతుందో తీసుకొచ్చి సమస్య ఎక్కడుందో దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో పార్టీ పూర్తిగా ఇబ్బంది పడుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎస్సీ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. ట్రూమెన్ కమిటీ ద్వారా గతంలో చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. వెంటనే వీటన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి పార్టీ ఒక చొరవ చూపాలని చెప్పేసి మా తరపు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. తప్పులు ఏమున్నా సరే అది ఏదైనా సరే
పోలీస్ యంత్రాంగం చూసుకుంటుంది. తప్పుల పైన కేసులు నమోదు చేసుకోవచ్చు, తర్వాత విచారణ చేయొచ్చు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించవచ్చు తప్ప పార్టీ ఈ విధంగా బస్టు పట్టిపోతుంటే పెద్దలు మాత్రం మౌనం కూడా ఉండడం సమంజసం కాదని చెప్పేసి వారికి కూడా తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.